అమ్మా నాన్నను పిలువమ్మా, వర్జం వచ్చేస్తుంది. అలాగే తీసుకురామ్మా. నువ్వు భయపడకుండా రామ్మా. ఎక్కువ మాట్లాడుకో, గయ్యాలి అనుకుంటాను. చూస్తున్నా. ఏంటండి ఇది? లక్ష్మి ఏంటిది? ఏమండి? అరే నా జీవితంలో ఎవరి ముఖం చూడకూడదు అనుకున్నానో అక్కడికే నన్ను తీసుకొచ్చాను. ఏంటమ్మా ఇది? ఏంటండి ఇది? 11 గంటలకు వచ్చి అమ్మాయిని నిశ్చయం చేసుకుంటారన్న పెళ్లి కొడుకు డ్రైవర్ ఉండవుతుంది, ఇంతవరకు రాలేదు. అతను ఏమనుకుంటున్నాడు? మనందరూ పిచ్చాడు అనుకుంటున్నాడా? వాడి కూటికి పేదవాడైనా గుడానికి బంగారం అయ్యా. వాడు చేసిన దాంట్లోనూ అర్థం ఉంది. అమ్మ మాట కాదనలేక అప్పుడు ఒప్పుకుని ఉంటాడు. తీరా దగ్గర పడేసరికి ఇష్టపడిన దాంతో పారిపోయి ఉంటాడు. ఏమైంది మీకు? నా చెల్లెలు నిశ్చితార్థానికి వస్తారని అక్కడ నేను 10 మందిని పిలిచి కూర్చోబెడితే మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తాను. ఏమీ లేని కుటుంబమైనా నా చెల్లెలు ఇద్దాం అనుకున్నాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. మీరంతా పెద్ద మనిషి, ఒక ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకుంటున్నారే, బుద్ధుందా మీకు? దయచేసి నన్ను క్షమించండి. మా ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ మోహన్ని నేను ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చి అవమానపడద్దు. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇట్లు మీనాక్షి. మీనాక్షి మీ చెల్లెలే కదా? మీ ఇంటి డ్రైవర్ ని ప్రేమించిందట. నువ్వు పెద్ద రోసగాడిలాగా వచ్చి మమ్మల్ని అడుగుతున్నావు. అలా తల దించుకునేలా అడగండి. వచ్చేసాను. సిగ్గులేదు ఇలాంటి వాళ్ళని అమ్మాయి పెంచడం చేతను. లక్ష్మి, లక్ష్మి, ఏది ఎక్కడది? వెళ్ళిపోయిందండి. అమ్మా, నీ మనసుకు నచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నా మావికి నువ్వు చేసింది ద్రోహం అమ్మా. ఎంత మంచి అన్నయ్య అయినా వీళ్ళ చెల్లి ఎవరితోనూ లేచిపోయింది అంటుంటే ఎవరు తట్టుకోలేరమ్మా. జరిగిపోయిందంతా విధి అని ఊరుకోమ్మా. ఇక జరగబోయేది నేను చూసుకుంటాను. నువ్వేడవకమ్మా.